మలేరియా వ్యాప్తించకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరివాడలో ఉన్నతాధికారులు, మున్సిపల్ వైద్యారోగ్య శాఖ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. డ్రైడేలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ జనానికి స్వయంగా అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అప్పుడే దోమలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఈ విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు వివరిస్తారన్నారు. దోమలు కుట్టకుండా నివారిద్దామని, మలేరియాను తరిమికొడదామనే నినాదంతో వైద్యారోగ్య శాఖ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తదితరులు ఉన్నారు. వరల్డ్ మలేరియా డే సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా అన్ని గ్రామ పంచాయతీలో కూడా పంచాయత్ సెక్రటరీస్కి, ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి, అంగన్వాడీ టీచర్స్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఏమిటి అనేసి అంటే మలేరియా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎస్పెషల్లీ మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, దోమలతో సంబంధిత వ్యాధులు ఏమన్నా కానీ నిల్వ నీళ్ళు ఉండడం వల్ల రావడం జరుగుతుంది. సో ఈరోజు డ్రై డే కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఎక్కడెక్కడైతే నిల్వ నీళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయో, పూల తొట్టిలు కానివ్వండి, కుండీలు కానివ్వండి, వాటర్ వాడే కుండీలు కానివ్వండి, ఇంటి మీద మనం వేసుకునే టైర్లు కానివ్వండి, కొన్ని ఇరిగిపోయిన బాటిల్ కానివ్వండి, కొబ్బరి చిప్పలు కానివ్వండి, సో ఇటువంటి అన్నీ కూడా నీళ్లు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉన్న అన్ని వస్తువులను కూడా ఈరోజు డ్రై డే సందర్భంగా అన్నీ కూడా నీళ్ళు నిల్వ లేకుండా అవన్నీ కూడా నీళ్లు పారిపోయడము, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఇంట్లో మనకి కనిపిస్తూ ఉన్నదో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి తద్వారా వాళ్ళు తర్వాత ఎప్పుడు కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకునేటటువంటిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాను.